ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభాని పాసందికి వస్తూ ఉంటున్నాం. ఈ నెలలో మొదటి ఆదివారం ప్రభాని సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. చేరువచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రావాల్సిన వారు మీరు తీసుకుని రండి. ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమముగాను నీకు మహిమకరంగాను మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించండి. పాటల ద్వారా నేను మహింపచ్చుటకును నీ వాక్యం చేత సరిచేసుకొని యోగ్యమైన రీతిలో నీ బలం సమీపించినట్లుగా ప్రభా మీరు కృప చూపించమని, సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 58 3-8 వచనాల వరకు ఉత్తరప్రత్యుత్తరాలుగా చదువుదాం. 7-8 కలిసి చదువుతాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఏడు 8 కలిసి చదువుదాం. నీ ఆహారము ఆహాలగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కు వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావల కాయను. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ప్రభా మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మా ఆరాధన మీరు స్వీకరించినందుకై మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయండి. యోగ్యమైన రీతిలో నీ బలం సమీపించినట్లుగా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. ఉదయకాల సమయంలో మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిజానికి ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ప్రార్థన చేయాలనేటువంటిది ప్రజలు దేవుణ్ణి అడుగుతున్నటువంటి ప్రశ్న. అర్థమవుతుందా? ఈ రోజున మనం ఫాస్టింగ్ గురించి, ప్రేయర్ గురించి నేర్చుకోవడానికి లేము ఇక్కడ. కోర్స్ ఆ విషయం కూడా వస్తాం. కానీ బేసికల్గా ఉదయకాల సమయంలో ఇది ఇశ్రాయేలీలు అడిగినటువంటి ప్రశ్న. ఎందుకు మేము ఉపవాసం ఉండాలి, ఎందుకు మేము ప్రార్థించాలి అనేటువంటి ఆ ప్రశ్నకు ఈరోజు కొన్ని విషయాలు మనం సమాధానం చూసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక ఆయన 25 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఆ ఉద్యోగం అంతా 25 సంవత్సరాలు జీతం పెరగల, ఏం పెరగల, ప్రమోషన్స్ లేవు, జీతాలు పెరగల. అట్లానే 25 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఒకరోజు ఈయనకి బాధ వచ్చిందంట. బాధ వస్తే అప్పుడు వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇదేమన్నా న్యాయంగా ఉందా? 25 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను, నాకు ఒక ఇంక్రిమెంట్ లేదు, అట్లానే నా ప్రమోషన్ లేదు, నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది సార్ అన్నాడంట. అప్పుడు ఆయన అన్నంట, అరే అబ్బాయి నీకు 25 సంవత్సరాల అనుభవం కాదు, 1 సంవత్సరాన్ని 20 సంవత్సరాలు వాడుకున్నావు అన్నాడంట ఆయన. ఆ మాట మీకు అర్థమవుతుందా? 1 సంవత్సరాన్ని 25 సంవత్సరాలు అంటే అర్థం ఏంటి? ఈ 25 సంవత్సరాలు నువ్వు ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. నా మాట మీకు అర్థమవుతుందా? మొదటి సంవత్సరంలో నువ్వు ఎట్లా జాయిన్ అయ్యావో
25 సంవత్సరాలతో కూడా అట్టానే ఉన్నాం. దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. అంటే దాని అర్థం ఏంటి? నీకు 25 సంవత్సరాల అనుభవం రాలే, 25 సంవత్సరాల కాలాన్ని నువ్వు వాడుకున్నావు నీకున్నటువంటి ఆ ఒక్క సంవత్సరం అనుభవంతో. జాగ్రత్త గమనించండి, మన ఆత్మీయ జీవితాల్లో కూడా చాలాసార్లు అదే స్టోరీ రిపీట్ అవుతూ ఉంటుంది. మనము ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నామో 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ అని వచ్చిందా? లేదంటే మనం టైం వాడుకుంటున్నామా? మనము ప్రభువుని నమ్ముకున్న దినాల్లో ఏదైతే ఒక అలవాటు మనం చేసుకున్నామో, లేదంటే ఒక చర్చ్కి వెళ్ళటం, లేదంటే బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేయటం, లేదంటే ఉపవాసం ఉండటం అనేటువంటిది ఒక క్రమము ఏదైతే మనము ఏర్పాటు చేసుకున్నామో 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ గొంగళి అక్కడే ఉంది. దేర్ ఇస్ నో గ్రోత్ స్పిరిచువల్లీ. కేవలం మనము టైం వాడుకుంటున్నామంతే, సమయాన్ని దొర్లిస్తున్నామంతే. బట్ ఆ సమయంలో పరిణితి ఏమైనా వస్తుందా? మెచ్యూరిటీ వస్తుందా? గ్రోత్ వస్తుందా? దేవునితో పని ఇంటిమసీ వస్తుందా? అంటే లేదు. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్. అంటే మనము 20 సంవత్సరాల క్రితం, లేదంటే మనము ఒకవేళ చిన్నప్పటి నుండి మేము చర్చ్కి వెళ్తున్నామండి అని అన్నారనుకో, మీరు చిన్నప్పటి నుండి చర్చ్కి వెళ్ళినప్పుడు మీకున్నటువంటి ఆత్మీయ స్థితి ఏదైతే ఉందో ఈ రోజున ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది? లేదే. అదే ప్రార్థన చేస్తున్నాం, అదే బైబిల్ చదువుతున్నాం, అదే చర్చ్కి వెళ్తున్నాం, కానీ వేర్ ఇస్ ద గ్రోత్ స్పిరిచువల్లీ? నేను అంటాను, దిస్ ఈస్ అ ప్రాబ్లం విత్ అవర్ స్పిరిచువల్ లైఫ్. సంవత్సరాలు దొరుకుతున్నాయి, మనం టైంని వాడుకుంటున్నామంతే, కానీ నిజానికి ఎదుగుదల లేదు, గ్రోత్ లేదు, దేవునితో ఆ సాన్నిహిత్యం లేదు. నేను అంటాను, నువ్వు 20 సంవత్సరాలు కనుక నిజంగా ప్రభువుతో నడుచుంటే ఈ పాటికి నీ లైఫ్ ఎట్లాగా ఉండాలా? ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు కనబట్లే? 20 సంవత్సరాల క్రితం నువ్వు చర్చ్కి వెళ్ళటం ప్రారంభించినప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నావో ఈరోజు కూడా అదే స్థితిలో నువ్వు కొనసాగుతున్నావంటే ఈజ్ దేర్ సంథింగ్ ప్రాబ్లం విత్ యువర్ లైఫ్? అర్థం చేసుకుంటున్నారా? అంటే నా అర్థం ఏంటి? సంవత్సరాలు దొరికిపోతున్నాయి, సమయాన్ని మనం వాడుకుంటున్నాం, కానీ ఆత్మీయ జీవితాల్లో ఎదుగుదల లేదు, దేవునితో సంబంధం విషయంలో ఎదుగుదల లేదు, విశ్వాసంలో ఎదుగుదల లేదు, దేవుని మీద ఆధారపడే విషయాల్లో ఎదుగుదల లేదు. అట్లానే మన జీవితాలు ఒక ఏమంటారు స్తబ్ద స్థితిలో, స్టేట్ ఆఫ్ ఇనర్షియా అంటారు చూసారా, ఆ స్తబ్ద స్థితిలో కొనసాగుతున్నాయి. కానీ బట్ హౌ ఈజ్ అవర్ లైఫ్? నేను అంటున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఒక రకంగా మనము ఈరోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో అన్లెస్ మనము ఎదుగుదల లేకపోతే, లేదంటే మనము కెరీర్ పరంగా మనము ఎక్సెల్ కాకపోతే ఉద్యోగాల్లో పరిణితి వస్తుందా? ప్రమోషన్స్ ఇస్తారా? స్కేల్స్ పెంచుతారా? ఎంత కాంపిటీషన్ ఉంది. అంటే మనం అప్ టు డేట్ గనక ఈరోజు కెరీర్లో మనం గనక నిలబడకపోతే దెర్ ఈజ్ నో గ్రోత్ ఇన్ ద కెరీర్. ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నిలదొక్కోలే మనం. అందుకే చాలామంది స్తబ్దుగా బ్రతికేస్తున్నాం. అన్ఫార్చునేట్గా ఈవెన్ స్పిరిచువల్ లైఫ్కి వచ్చిన తర్వాత కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఒకవేళ మనకి చర్చకు వచ్చిన అనుభవం ఉంటే, ఇన్ని సంవత్సరాలు నేను క్రైస్తవునిగా నేను జీవిస్తున్నాను అనేటువంటి ఆ పేరు మనకుంటే ఈ పాటికి మన జీవితాల్లో ఎంత ఎదుగుదల వచ్చి ఉండాలి, ఎంత పరిణితి వచ్చి ఉండాలి, ఎంతమందిని మన జీవితాలు ప్రభావితం చేసి ఉండాలి. మరి అట్లా జరగట్లేదంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ యూజింగ్ యువర్ టైం బట్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ యువర్ టైం. మనం సమయాన్ని వాడుకుంటున్నాము, కానీ ఆ సమయంలో ఎదుగుదల అనేటువంటిది రావటం లేదు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే
చాలాసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో మనకున్న అనుభవం కూడా ఇదే. ఇశ్రాయేలీలు ఏదైతే ప్రశ్న వేస్తున్నారో మనం కూడా దేవుని అదే ప్రశ్న వేస్తున్నాం. ఏమంటున్నాం? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడట్లేదు? ప్రభా, నువ్వు మా ప్రార్థన ఎందుకు వింటలేదు? ఎందుకు నా సమస్యకు నువ్వు జవాబు ఇవ్వట్లేదు? మేము ఇంతగా నీ కొరకు ప్రయాసపడుతుంటే ఎందుకు నువ్వు ఆలకించట్లేదని ఆనాడు ఇశ్రాయేలీలు ఎట్లాగైతే అడిగారో ఈరోజు మనం కూడా అదే అడుగుతున్నాం. అవునంటారా కాదంటారా? వీఆర్ టైర్డ్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్స్. వీఆర్ టైర్డ్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధంలో ఎప్పుడో అలసట వచ్చేసింది. ఈరోజు మనం ప్రభువుని ఇదే ప్రశ్న వేస్తున్నాం. ఏంటి ప్రభా, మేము చర్చికి వెళ్తున్నాం కదా, ఎందుకు మా జీవితంలో నువ్వు కార్యం చేయట్లేదు? ఇదిగో ప్రభా, మేము మరి రోజు బైబిల్ చదువుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, నువ్వు ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకు మా సమస్యకు నువ్వు జవాబు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న ఈరోజు మనం కూడా వేస్తున్నామా, వేయట్లేదా? అవునంటారా కాదంటారా? సంవత్సరాలు దొలుతున్న స్టోరీ అదే, ఫ్రస్ట్రేషన్ అదే, ప్యానిక్ అదే. వీఆర్ ఫ్రస్ట్రేటెడ్. కారణం ఏంటో తెలుసా? అర్థం కావట్లే. అదే ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు. ఒకవేళ మనలో కొంతమందికి ఉపవాసం ఉండే అలవాటు ఉందనుకోండి, అర్థమవుతుందా? ఏమవుతుంది? స్రో తప్పేదాకా ఉపవాసం ఉంటున్నారు, కానీ ఏం కార్యం జరగట్లే. గొంతు బొంగురు పోయేదాకా ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, కానీ కార్యం జరగట్లే. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ దట్ హెవెన్ ఈజ్ స్టేయింగ్ సైలెంట్. ఇంతగా మనం గొంతు చిచ్చుకుంటున్నా, ఇంతగా మనం ఉపవాసం ఉంటున్నా, ఎందుకు దేవుడు మన జీవితాల్లో పనిచేయట్లేదు అనేటువంటి ఈ ప్రశ్న ఆనాడు ఇశ్రాయేలీయులకు సంభవించింది. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంది. నిజమే, చర్చ్కి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చాలా మతపరమైనటువంటి యాక్టివిటీస్లో చాలా బిజీగా ఉంటున్నాం. బట్ ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఎదుగుదల లేదు, మన జీవితాల్లో అభివృద్ధి లేదు, మన జీవితాల్లో మనము కోరుకుంటున్నటువంటి ఫలము మనకి దొరకట్లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ లైఫ్ ఈజ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ రిజల్ట్స్. ఈరోజు ప్రపంచమంతా రిజల్ట్స్ మీద దృష్టి పెట్టుకుంది కదా. ఎగ్జామ్ రాస్తే రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నాం, ఉద్యోగాల కొరకు వెళ్తుంటే రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నాం. లైఫ్ ఈజ్ సో మచ్ డిపెండెంట్ ఆన్ ద రిజల్ట్స్. ఇన్ ద సేమ్ వే, ఇంతగా మనము ప్రభువుని ఆరాధిస్తున్నా, ఇంతగా మనము మందిరానికి వెళ్తున్నా, ఇంతగా మనం దేవుని వాక్యం ఒకవేళ చదువుతున్నాం అనుకుంటున్నా, కానీ వై యువర్ లైఫ్ అండ్ అవర్ లైఫ్ ఈజ్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ రిజల్ట్స్? ఈ దినము ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకు మన జీవితాలు ఫ్రూట్ఫుల్గా ఉండట్లేదు? ఎందుకు మన జీవితాల్లో దేవుని ప్రభావం కనిపించాల్సినంత కనబట్టలేదు? ఎక్కడ లోపం ఉంది? చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? లోపం దేవుని దగ్గర ఉంది కదా. అందుకే ఏమంటున్నావు? నువ్వెందుకు వినవు? మనం ఇప్పుడు ప్రశ్న ఎవరిని వేస్తున్నాం? ఇప్పుడు నిజానికి సంగతి ఏంటంటే దేవుడు మనల్ని ప్రశ్న చేయాలి. ఆదామా నీవెక్కడా అని ఎవరు ప్రశ్న చేయాలి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఓ దేవా నువ్వెక్కడా అని మనం ఎదురు ప్రశ్న వేస్తున్నాం. అట్లా ఉంది సంగతి. అంటే ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. నిజానికి ఇక్కడ ఒక విచిత్రం ఏంటి చెప్పనా? అసలు మీరు కనుక గమనిస్తే ఉపవాసం అనేటువంటి నేను అది ఏమంటారు అక్కర్లేదంటలేదు, కానీ మన ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే సంవత్సరంలో ఒకే ఒక్క దినము ఉపవాసం ఉండటానికి దేవుడు మ్యాండేటరీ పెట్టాడు. ఇన్ ద ఎంటైర్ లా దేర్ ఈజ్ ఓన్లీ వన్ డే దట్ యు నీడ్ టు ఫాస్ట్. అది డే ఆఫ్ అటోన్మెంట్. ఏ రోజైతే పాప ప్రాయశ్చిత్త దినము జరుగుద్దో ఆ దినము ఉపవాసం ఉండవలసినటువంటి దినం. అంటే ఉపవాసం అనేటువంటి దినాన్ని దేవుడు ఏర్పాటు చేయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి మాంసం ఇవ్వటానికి కాదు, వాళ్ళకు నీళ్ళు ఇవ్వటానికి కాదు, వాళ్ళ అవసరతలు తీర్చడానికి కాదు. ఉపవాసం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేయటానికి కారణం ఏంటంటే
సో దట్ నీ పాపము ప్రాయశ్చిత్తము చేయబడేటువంటి ఆ సమయంలో నీ పాపముల గురించి నువ్వు దుఃఖపడి నీ పాపం విషయంలో ప్రభు దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకొని నీవు సిద్ధపడాల్సినటువంటి దినం అది. కానీ స్లోగా మనం ఏం చేసాం? ఫాస్టింగ్ ఏం చేసి చెప్పండి, మన ఆశలు ప్రభు దగ్గర నుండి సంపాదించుకోవటానికి మలిచేసాం. ఎక్కడ కూడా దేవుని వాక్యంలో ఫాస్టింగ్ అనేటువంటిది మీ అవసరతల కొరకు అని రాయబడలేదు. ఫాస్టింగ్ వాజ్ ఆల్వేస్ టు ఎన్రిచ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితంలో మన పాపం విషయంలో దేవుని దగ్గర మనము ప్రలాపించడానికి, లేదంటే మన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి దేవుడు ఉపవాసాన్ని నిర్ణయిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని దగ్గర నుండి పొందుకోవటానికి మనలానే వీళ్ళు కూడా ఉపవాసాలుండి, ఏం ప్రభా మేము ఉపవాసాలు ఉంటున్నాం కదా, ఇదిగో మేము 40 దినాలు ఉపవాసం చేస్తున్నాం కదా, ఇదిగో మేము లెంట్ డేస్లో ఉపవాసం ఉంటున్నాం కదా. ఎవరునమన్నాడు? ఎవరునమన్నాడమ్మా? దేవుని కోసం ఉండమంటున్నారా మీరు? దేవుడు ఏమో నా కోసం ఉండండి అన్నాడా? ఎవరి కోసం ఉంటున్నావు? పైపెచ్చు నువ్వు ఎందుకు ఉంటున్నావు నీకు తెలియదు. రెండోది, నువ్వు డిమాండ్ చేస్తున్నావు దేవుణ్ణి. ఏం ప్రభా నేను ఉపవాసం ఉంటే నీకు కనబట్టలేదా? అసలు ముందు నేను ఎవడు ఉండమన్నాడు? దెర్ ఈజ్ ఓన్లీ మ్యాండేటరీ వన్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఇన్ గాడ్స్ వర్డ్, దట్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అసలు మీకు సంగతి చెప్పనమ్మా, మన ఆధ్యాత్మిక జీవితం లైన్లో ఉంటే భౌతిక జీవితం లైన్లో ఉంటుంది. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎండగట్టి భౌతికమైన జీవితంలో మనం ఎదగాలని కోరుకుంటాం. అది అసాధ్యం, అది జరిగే విషయం కాదు. నీ భౌతికమైనటువంటి ఎదుగుదల నీ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకి ముడిపడి ఉంటుంది. నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగకపోతే, ఆధ్యాత్మికంగా దేవునితో నువ్వు అంటుకట్టబడకపోతే భౌతికంగా ఎదుగుదల అనేటువంటిది జరగదు. అందుకనే ప్రభు ఏం చేశాడు? ఉపవాసాన్ని దేనికి ఏర్పాటు చేశాడు? ఇట్ ఈస్ టు ఎన్రిచ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు దారిలో పెట్టుకోవటానికి, నీ పాపం విషయంలో నువ్వు పశ్చాత్తాపడటానికి, ఎక్కడైతే నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేసావో ఆ విషయాలు ఒప్పుకోవటానికి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కానీ కారు కొనుక్కోవడానికి నువ్వు ఉపవాసం ఉండక్కర్లా, ఇల్లు కొనుక్కోవడానికి ఉపవాసం ఉండక్కర్లా, ఉద్యోగాలు రావడం కోసం ఉపవాసం ఉండక్కర్లే. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు? ఎవరున్నమన్నారు నిన్ను? పైపెచ్చు నువ్వు అనవసరంగా పర్పస్లెస్గా ఉంటూ దేవుని మీద నువ్వు నింద వేస్తావా? ఇది జరుగుద్ది అట్లాగా? నిజానికి ఇక్కడ కూడా మీరు గమనించండి, దేవుడు ఆ ఒక్కరోజు ఉపవాసం అనేటువంటిది కూడా వాళ్ళకు అనుకూలమైతే అది ప్రభు పెట్టింది. అంటే యువర్ ఫాస్టింగ్ హ్యాస్ ఎ పర్పస్. మన జీవితాల్లో ప్రార్థనకి ఒక ఉద్దేశం ఉంది, మన జీవితాల్లో ఉపవాసానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో తెలుసా? నీ యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుదల కొరకు. అది కాకుండా నీ ఇష్టమైనటువంటి ఉద్దేశాలకి నువ్వు ఉపవాసం ఉంటూ నువ్వు దేవుని డిమాండ్ చేస్తుంటే అందులో అర్థమేమని ఉందా? ఈజ్ గాడ్ ఆబ్లిగేటెడ్ టు హియర్ యువర్ ఫాస్టింగ్? నీ ఫాస్టింగ్ చూడాలని దేవునికి ఆబ్లిగేషన్ ఉందా? నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు కాబట్టి, నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించాలని ఆబ్లిగేషన్ ఉందా? జాగ్రత్తమ్మా, దేవుని వాక్య సత్యాన్ని గమనించండి. ప్రాబ్లం ఏంటో తెలుసా? వీళ్ళకి ఉన్నటువంటి బాధ ఏంటంటే దేవుడు పట్టించుకోవట్లా, నన్ను ఎవరు చూడలే. నీ ఉపవాసాన్ని 10 మంది చూడాల. యేసుప్రభువారు అదే మాట అన్నాడు కదా, నీ ఉపవాసం ఉన్నప్పుడు పరిసయ్యులాగా ఉపవాసం ఉండదు. ఎందుకు? పరిసయ్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఉపవాసాన్ని పేపర్లో ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ ఉపవాసాన్ని టీవీ 9లో అడ్వర్టైజ్ చేస్తున్నారు. బికాస్ దే వాంట్ ఎవ్రీబడి టు నో దట్ దే ఆర్ ఫాస్టింగ్. అంటే నీ ఉపవాసానికి, నీ ప్రార్థనకు ఒక అర్థం ఉందా? ఈజ్ దేర్ ఎనీ పర్పస్ ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్? పైపెచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు?
మమ్మల్ని నువ్వు పట్టించుకోవట్లేదు ప్రభా, ఎంత ఉపవాసం ఉంటే. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని కొనుక్కుంటావా? లేదంటే ఆశీర్వాదాన్ని లాక్కుంటావా? అంటే నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు వెంటనే భక్త నీ ఉపవాసం మెచ్చానని నీకు ప్రత్యక్షమై నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు అనుకుంటున్నావా? వాట్ ఫూలిష్నెస్! ఎంత బుద్ధిహీనత అది! దేర్ ఈస్ నో పర్పస్ ఫర్ దట్. ఆ మాటకొస్తే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఉపవాసం ఉండి దేవుణ్ణి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా డిమాండ్ చేస్తున్నారంటే, ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం కాబట్టి నువ్వు మాకు అచ్చున్నావు, నువ్వు చేయాల్సిందే. ఎందుకు చేయాలి? నేను 40 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నాగా. అంటే అర్థం ఏంటి? ప్రభు నీకు అప్పు ఉన్నాడా? ప్రభు నీకు బాకీ ఉన్నాడా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ మాటకొస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? చూడండి, యెషయా గ్రంథం, ఇదే యెషయా గ్రంథంలో అంటాడు, ప్రభు ఇలాగు సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు. జాగ్రత్త వినండి. గాడ్ నోస్ యువర్ ఇంటెన్షన్స్. మనుషులు మీ యాక్షన్స్ చూస్తారు, దేవుడు మీ అంతరంగాన్ని చూస్తాడు. ఇప్పుడు ఎవరు మెచ్చుకోవాలి మిమ్మల్ని? మనుషులా, దేవుడా? కానీ జీవితాంతం మనం దేని కొరకు తాపత్రయపడతా ఉంటాం? మనుషులు. ఎందుకమ్మా? ఎందుకు లేనిపోయిన ప్రయాసం ఎందుకు? వై యూ వాంట్ టు అనవసరంగా నీ ఆత్మీయ జీవితాలు ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటావు? ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వస్తున్నారు. అంటే వాళ్ళ ప్రార్థనలో పటుత్వం లేదు, వాళ్ళ ప్రార్థనలో పర్పస్ లేదు. వాళ్ళు ఏది అడుగుతున్నారో దానిలో అసలు సంబంధమే, రిలేషన్షిప్పే లేదు. పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. జాగ్రత్త వినండి. దేవుడు మన జీవితాన్ని కనికరించాలంటే, దేవుడు మన జీవితాన్ని ఆయన నిలబెట్టాలంటే, యు నీడ్ టు అండర్స్టాండ్, నీ హృదయము దేవునితో లైన్లో ఉండాలా. అంతేగాని నీ అవుట్వర్డ్ ఫాస్టింగ్లు, నీ అవుట్వర్డ్ ప్రార్థనలు, నీ అవుట్వర్డ్ యాక్టివిటీసు దేవునికి అక్కర్లేదు. హీ డస్ నాట్ రిక్వైర్ దట్. హీ ఈజ్ నాట్ ఆబ్లిగేటెడ్ ఫర్ దట్. అంతేకాదు ప్రభు ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. అంటే దేవుడు మన యొక్క ఉపవాసానికి ప్రార్థనకి ఏమంటే ట్యాగ్ పెడుతున్నాడు తెలుసా? రిలీజియన్ అని ట్యాగ్ పెడుతున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంప్టీ రిలీజియన్. రిలీజియన్ అంటే ఏంటో తెలుసా? దేవుడు మానవుని చెప్పింది కాదు, మానవుడు దేవుని సంతృప్తి పరచడానికి చేసేటువంటి ప్రయత్నం. మతం అంటే అదే. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మన ప్రార్థనని, మన ఉపవాసాన్ని, మన క్రియలను ఒక్క మాటలో తేల్చిపడేస్తున్నాడు. ఇది మానవుల విధులను బట్టి వీళ్ళు చేస్తున్నది. కాబట్టి నువ్వు మానవుని విధిని బట్టి నువ్వు ఉపవాసం ఉంటున్నావు గనక దేవుడు ఆ ఉపవాసాన్ని లక్ష్య పెట్టాడు. నువ్వు మానవుని విధిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనక దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు. ఒకవేళ నువ్వు ఉపవాసం ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, దేవుడు నీ జీవితంలో పని చేయాలంటే అది మానవుని విధిని బట్టి ఉండటానికి వీలే లేదు. Why you want to waste your fasting? Why you want to waste your prayer time? There's nothing you are going to gain. నువ్వు ఏది కూడా సంపాదించడం జరగదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు చేసే ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్లు నువ్వు చేసింది కాకపోతే అది మానవుని విధిని బట్టి చేసేది. మానవుని బట్టి నువ్వు చేసేటువంటి ఫాస్టింగ్కి, నువ్వు చేసేటువంటి ప్రార్థనకి దేవుడు లక్ష్య పెట్టడు. అందుకనే మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు. జాగ్రత్త వినండి. పైపెచ్చి మనం దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నాం. ప్రభా మేము ఇంతగా ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, ఇంతగా ప్రార్థన చేస్తున్నాం కదా, నువ్వు ఎందుకు వింటలేదంటే వినడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవుని మాటకు లోబడి నువ్వు చేసేది కాదు. దేవుణ్ణి సంతోషపెట్టానుకో, దేవుని మాటకు విధేయత చూపిస్తూ నువ్వు అప్పగించుకుంది కాదు. మానవుని విధిని బట్టి నీకొచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో నిన్ను నువ్వు సంతృప్తిపరచుకుంటున్నావు. జాగ్రత్త వినండి. రిలీజియన్ విల్ నెవర్ సాటిస్ఫై గాడ్, ఇట్ ఓన్లీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే
నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానని సంకలు గుద్దుకోవడానికి పనికి వస్తుందమ్మా. అంత మించి నీ ఉపవాసం దేనికి పనికిరాదు. నిన్ను నువ్వు కనపరచుకోవడానికి ఉపయోగపడుతుంది మతం అనేటువంటిది, కానీ దేవునితో సంబంధం అటువంటిది కాదు. దేవుని గనక నువ్వు ఇష్టపరచాలనుకుంటే, దేవునితో నువ్వు సంబంధం లేకుండా అది హృదయంలో నుండి వచ్చింది కాకపోతే దేవుడు దాన్ని అంగీకరించడు. అందుకే సంవత్సరాలు దొరుకుతున్నా వీఆర్ బయింగ్ టైం, బట్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుని కార్యము జరగటలేదు. నేను అంటున్నాను, నువ్వు దేవునితో కలిగి ఉండేటువంటి సంబంధం, లేదంటే నువ్వు ఉండేటువంటి ఉపవాసం, లేదంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన, ఇఫ్ ఇట్ డజంట్ కమ్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ కమింగ్ ఫ్రమ్ ఎంప్టీ మ్యాన్స్ వేస్. అది దేవుని వాక్యానుసారమైంది కాకపోతే, దేవుని వాక్యంలో నుండి గనక అది రాకపోతే, దేవుని వాక్యముతో దానికి సంబంధం లేకపోతే, నువ్వు కేవలము ఒక ఎంప్టీ రిలీజియన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు, విచ్ ప్రొడ్యూసెస్ నథింగ్ ఇన్ యువర్ లైఫ్. దానివల్ల నీ జీవితంలో జరిగేదేమి లేదు, కార్యాలు జరిగేది అంతకంటే కూడా లేదు. కారణం ఏంటంటే దేవుడు అటువంటి విషయాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. ఆ మాటకు వస్తే, ఇక్కడ వీళ్ళు ఉపవాసం ఉంటుంది, ప్రార్థన చేసేది దేనికో తెలుసా? ప్రభువుని ఆరాధించడానికి కాదు, ప్రభువు నుండి ఏదో పొందుకోవటానికి. మరి దేవుడు ఎందుకు లక్ష్య పెడతాడమ్మా? దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? నో. నువ్వు ప్రభువుతో పాటు ఆయనతో సంబంధాన్ని కోరుకుంటున్నావా, లేదంటే ఆయన నుండి పొందుకోవటానికి నువ్వు వస్తున్నావా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేసేది కేవలము ఆయన నుండి పొందుకునేదైతే నీకేం రాదు. బికాస్ దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ప్రేయర్. ఉపవాసం కానీ ప్రార్థన అనేటువంటిది ఇట్ ఈస్ బేసికలీ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకు సంబంధం లేకుండా, దేవునితో నీకు సహవాసం లేకుండా, ప్రభువుని ఆరాధించాలనేటువంటి కోరిక లేకుండా, కేవలము నీ ప్రార్థనని, నీ ఉపవాసాన్ని ప్రభు నుండి ఏదో పొందుకోవటానికి, ఏదో మేలు పొందుకోవటానికి నువ్వు పరిమితం చేస్తే జాగ్రత్త, నీ జీవితంలో నువ్వు నిరాశపడతావు. కారణం ఏంటో తెలుసా? గాడ్ విల్ నాట్ వర్క్ ఇన్ దట్ వే. దేవుడు ఆ రీతిగా పనిచేసే దేవుడు కాదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే రిలీజియన్ ఇట్ ప్రొడ్యూసెస్ నథింగ్. అందుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు, మతంకి సంబంధానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు ప్రభువు? నీ ఉపవాసాన్ని కోరుకుంటున్నాడా, లేదంటే నీతో సంబంధాన్ని కోరుకుంటున్నాడా? అంటే ఏమంటాడు ఇక్కడ? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఏమయ్యా, తిండి మానేసి కొంతమంది కటిక ఉపవాసం అంటారు కదా, నీళ్లు కూడా ముట్టకుండా, అది ఉపవాసం అనుకుంటున్నారా మీరు? డూ యు థింక్ దట్ ఈస్ ఫాస్టింగ్? లేదంటే నువ్వు ఉపవాసం ఉండి ఏమంటారు, దేవుని దగ్గర ఏడవటం, అది ఫాస్టింగ్ అనుకుంటున్నావా? ప్రభు డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాడు. అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? ఒక ఆయన అంటాడు, రిలీజియన్ ఈజ్ లైక్ డోనట్స్. మతం అనేటువంటిది క్రిస్పీ క్రీమ్ డోనట్ లాంటిది కదా. మనకి ఇంకా ఇక్కడ రాలేదు కదా క్రిస్పీ క్రీమ్ డోనట్స్. అమెరికాలో చాలా ఫేమస్. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద సిటీస్లో ఉంటాయి. అందుకే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ముందు క్రిస్పీ క్రీమ్ డోనట్స్ తింటాం. మతం అనేటువంటిది ఒక డోనట్ లాంటిది. అది నీకు తినటానికి బాగుంటుంది, కానీ నీకు వచ్చే ఉపయోగం లేదు, షుగర్ పెరగడం తప్పితే. ఆ మాట వింటున్నారా? మాలాంటి వాళ్ళు 10 డోనట్లు తిన్నారనుకో, ఇంకా గానికేసే మరుసటి రోజు ఇంజెక్షన్ వేసుకోవటమే. దేవుని దేవల గత 10 సంవత్సరాల నుండి ఇన్సులిన్ లెవెల్కి రాకుండా కింద మీద పడుతున్నాం. ఎట్లాంటి ఓ పని చేసే మనకి ఏమవుతుంది? గానికేసి ఇంజెక్షన్ వేసుకోవచ్చు, ఇంజెక్షన్ లెవెల్కి వచ్చేస్తుంది. నా మాట కాదు. షుగర్లో ప్రమోషను, రోగాల్లో ప్రమోషన్ ఉంటుందండి. జాగ్రత్త, రోగాల్లో ప్రమోషన్ తెచ్చుకోమాకండి. రైట్. నా మాట మీకు అర్థమవుతుంది. మతం అనేటువంటిది నువ్వు తినటానికి బాగుంటుంది, కానీ దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమి లేదు. నీ శరీరానికి పౌష్టికం అనుకుంటున్నావా?
చెప్పండి, మీరు స్వీట్స్ తింటారు కదా, స్వీట్స్ ఎన్ని తింటారు? పౌష్టిక విలువ ఉన్నాయి దాంట్లో. అది కేవలం దేనికి? ఇట్స్ ఓన్లీ టు ఎంజాయ్ ద టేస్ట్ ఫర్ ఫ్యూ మూమెంట్స్. అంతకు మించి నువ్వు గనక నీ కడుపు స్వీట్స్ నింపుకున్నావు అనుకో, ఏమవుతుంది? అది ప్రమాదమా కాదా? జాగ్రత్త వినండి, మతము కూడా అట్లాంటిదే. ఉపవాసం ఉంటే నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ దానిలో నీకు ఏదో వచ్చేదేం లేదు. నో, డోంట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్. దేవుడు దాని కొరకు ఇవ్వలేదు. గాడ్ డజంట్ వాంట్ ఎ రిలీజియన్ దట్ ఈస్ నాట్ టైడ్ టు రిలేషన్షిప్. దేవునికి ఆయనతో నీకు సంబంధం లేనటువంటి మతము ఆయనకు అక్కర్లేదు. ఆయన దిగుండి మతం కోరుకోవట్లేదమ్మా, సంబంధాన్ని కోరుకుంటున్నాడు. సంబంధం కలిగి ఉండండి దేవునితో. మతం ఎవరికి కావాలి? హిందువులు జపాలు చేస్తారు, మనోళ్ళు కూడా జపాలు చేస్తారు. స్తుతుల దండకాలు బుద్ధుందా చదవటానికి? ఉన్నాయా స్తుతుల దండకాలు? ఎవరు మాట్లాడలేదు. ఇంట్లోకి వచ్చి చూస్తాను అగండి సరే. నో, డోంట్ డూ సచ్ థింగ్స్. వాళ్ళు రామకోట వేసినట్టు మనవాళ్ళు కూడా స్తుతుల కోట వేస్తున్నారు. ఏమని ఉందా దానివల్ల? ఏమని వస్తుందా దానివల్ల? నీకు దేవునితో సంబంధం లేకుండా నువ్వు చెప్పే మాటలు, నువ్వు చేసే పనులు దేవునికి అక్కర్లేదు. హీఈస్ నాట్ రిలేటెడ్ టు దాట్. ఒక రకంగా మన జీవితాల్లో భక్తి అనేటువంటిది ఎట్లా తయారైందంటే, కేవలము మతపరమైనటువంటి కార్యక్రమాలకి మనం లిమిట్ అయిపోయాం. బట్ దెర్ ఈజ్ నో స్పిరిచువల్ రియాలిటీ. అందుకనే మనము యాక్టివిటీస్లో పెరుగుతున్నాం, బట్ నాట్ ఇన్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. మనం యాక్టివిటీస్ కోరుకుంటాం, స్వతహాగా ఏం కోరుకుంటాం? యాక్టివ్గా ఉంటామంటే మన ఉద్దేశంలో ఏంటి? పనులు చేయటం. యాక్టివ్గా ఉంటామంటే ఏంటి తెలుసా? దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉంటాం. అది యాక్టివిటీ అంటే. నువ్వు దేవునితో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చే యాక్టివిటీస్ ఎందుకమ్మా? దేవునితో నీకు సంబంధం లేకుండా పాటలు పాడటం ఎందుకు? దేవునితో సంబంధం లేకుండా వాక్యం చెప్పడం ఎందుకు? వాక్యం చదవటం ఎందుకు? ఆరాధన చేయటం ఎందుకు? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఆల్ దీస్ థింగ్స్ డోంట్ మీన్ ఎనీథింగ్. పనికిరావు ఇవి. ఆ మాటకు వస్తే ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితం ఎట్లయితే తెలుసా? వీఆర్ కనెక్టెడ్ టు ద ప్రోగ్రామ్స్ రాదర్ దాన్ ద పర్సన్. మనకి ప్రోగ్రామ్స్ అంటే బాగా ఇష్టం. ప్రోగ్రామ్స్ అంటే మంచి హుషారు ఉంటుంది. ఎందుకు? యాక్టివిటీ కదా. కానీ పర్సన్తో సంబంధం ఏది? మనకి ప్రోగ్రామ్ కావాలా, పర్సన్ కావాలా? నో. దేవునితో మన కనెక్షన్ లేదు. నేను అంటున్నాను, వేర్ ఎవర్ దేర్ ఈస్ రిలీజియన్ దేర్ వుడ్ బి రూల్స్. మతము ఎక్కడైతే ఉందో అక్కడ రూల్స్ ఉంటాయి. కానీ ఆ రూల్స్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ గనక దేవునితో సంబంధం లేకపోతే రూల్స్ అనేటువంటివి రెబెలియన్కి దారి తీస్తాయి. సింపుల్. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళవలెను, అది రూలా కాదా? ఆ రూల్ని మనం ఎందుకు ఉల్లంఘిస్తాం? ఎందుకు ఉల్లంఘిస్తాం చెప్పండి? పోలీసు వాడు దూరం కనపడ్డాడు అనుకో, వెంటనే తల మీద హెల్మెట్ వెళ్ళిపోద్ది. పోలీసు వాడు లేనప్పుడు హెల్మెట్ ఎందుకు వెళ్తాం? స్వతహాగా మనకు రూల్స్ అంటే అంత ఇష్టం కాబట్టి. రూల్స్ ఎప్పుడు కూడా దే లీడ్ టు రెబెలియన్, తిరుగుబాటుకి దారితీస్తుంది. దేవుడు ఈ పండు తినొద్దు అన్నాడు. తినొద్దు అనగానే ఆదాం ఏం చేశాడు? పండు తిన్నాడు. దాన్ని ఏమంటాము? తిరుగుబాటు అంటాం. అందుకే కదా దేవుడు మతాన్ని తీసేసి వ్యక్తిని తీసుకొచ్చింది. యేసుప్రభు ఎందుకు తీసుకొచ్చాడు? మతంలో ఏమీ లేదు కనుక వ్యక్తిని తీసుకొచ్చాడు. యు నీడ్ ద కనెక్షన్ విత్ ద పర్సన్, నాట్ విత్ ద ప్రోగ్రామ్. డోంట్ బి బిజీ విత్ ద యాక్టివిటీ రాదర్ దాన్ డెవలప్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోండి. అందుకనే వీళ్ళు ఈ రిలీజియస్ మోషన్స్ గుండా వెళ్తున్నారు. మేము ఉపవాసం ఉంటున్నాం, మేము ప్రార్థనలు చేస్తున్నాం, మేము దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నాం.
వీటిలో కొట్టుకుపోతున్నారు. పైపెచ్చి వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? ఇంత చేస్తున్నా వై గాడ్ ఈజ్ నాట్ పేయింగ్ అటెన్షన్. జాగ్రత్త వినండి, మన జీవితాల్లో మతపరమైనటువంటి కార్యక్రమాలు అనేటువంటివి ఇట్ విల్ ఓన్లీ మేక్ యూ ఫీల్ బెటర్, బట్ ఇట్ విల్ నెవర్ ఫిక్స్ యువర్ ప్రాబ్లం. ఉపవాసం ఉండటం వల్ల నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, ఎందుకంటే ఒక పూట ఫుడ్ ఉండదు కదా, వెయిట్ తగ్గుతావు. బట్ ఇట్ డస్ నాట్ ఫిక్స్ యువర్ ప్రాబ్లం. నీ ప్రాబ్లం ఫిక్స్ చేసేది నీ ఉపవాసం కాదు, నీ ప్రాబ్లం ఫిక్స్ చేసేది దేవునితో నీకున్న సంబంధం. వితౌట్ రిలేషన్షిప్ విత్ గాడ్, యువర్ ఎంప్టీ రిలీజియన్ విల్ నాట్ ఫిక్స్ యువర్ ప్రాబ్లం. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రాబ్లం రాగానే ఉపవాసాన్ని మందుగా వాడుతున్నాం. ఉపవాసాన్ని కాదు నాయనా, నువ్వు మందుగా వాడాల్సింది దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర పశ్చాత్తాపడు, దేవుని దగ్గర సరి చేసుకో, దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకో, అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. కానీ ఉపవాసం ఉంటే, లేదంటే ఏదన్నా చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడంటే అంతకంటే బుద్ధిహీనత లేదు. గాడ్ విల్ నాట్ వర్క్ దట్ వే. వాన్ విఎస్బి ఒక మాట అంటాడు, ఫాస్టింగ్ అండ్ ఫైటింగ్ డు నాట్ గో టుగెదర్. జాగ్రత్త వినండి, ఈ మాట బాగా ముఖ్యం కుటుంబాలు. ఫాస్టింగ్ అండ్ ఫైటింగ్ don't go together. Yet how many families walk piously out of the church at the close of a Sunday worship service, get in the family car and proceed to argue with each other all the way home. ఇది వీళ్ళు చేసే ఫాస్టింగ్. ఏం చేయడానికి అమ్మ ఫాస్టింగ్? చర్చికి చాలా భక్తితో వస్తారు, చర్చ్ అయిన ఏం చేస్తారు? కారు ఎక్కుతారు, లేదా బండి ఎక్కుతారు, ఇంక ఇంటికి లేదా కొట్టుకుంటూనే ఉంటారు. ఏంటి మీరు చేసే ఉపవాసం? అదా ఉపవాసం అంటే? బికాస్ ఫాస్టింగ్ అండ్ ఫైటింగ్ నెవర్ గో టుగెదర్. నేను అందుకని అంటున్నాను, మనము చేసే ఫాస్టింగ్, మనం చేసే ప్రార్థనలు మతపరమైనటువంటి కార్యక్రమాలు మాత్రమే, దేవునితో సంబంధం నుండి వచ్చే విషయాలు కాదు అవి. దేవునితో సంబంధం నుండి వచ్చేవైతే మన జీవితాలు విభిన్నంగా ఉంటాయి, మన వ్యవహారాలు విభిన్నంగా ఉంటాయి. ప్రభుది అంటున్నాడు, ఏమయ్యా నువ్వు గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసం అనుకుంటున్నావా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? Do you think that God is satisfied with your religion? Never, never. He only wants your relationship. దేవునితో నీకు సంబంధం లేకుండా నీవు చేసే ఉపవాసాలు దేవునికి అక్కర్లేదు. You have to connect with the person. దేవునితో సంబంధము ఏర్పాటు చేసుకోండి అని ప్రభు అంటున్నాడు. ఆయన డిఫైన్ చేస్తున్నాడు ఉపవాసాన్ని. జాగ్రత్త వినండి, ఉపవాసం మనకు అర్థం కాలేదు కాబట్టి, ఉపవాసాన్ని మనం మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? హీ ఈజ్ డిఫైనింగ్ వాట్ ఫాస్టింగ్ ఈజ్. నిజమైన ఉపవాసం అంటే ఏంటి? ఏమన్నాడు ఇక్కడ ప్రభు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారి విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. జాగ్రత్త వినండి, నీ కొరకు నువ్వు ఉండేది ఉపవాసం కాదు, ఇతరుల కొరకు నీ జీవితం ఉపయోగపడేది అది ఉపవాసం అంటే. మనం ఏం చేస్తున్నాం? ఉపవాసాన్ని దేవుని దగ్గర నుండి మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నో, ఫాస్టింగ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్. నిజమైన ఫాస్టింగ్ ఏంటో తెలుసా? వెన్ యువర్ లైఫ్ ఈజ్ రిడీమింగ్ అదర్స్. ఇతరుల జీవితంలో నీ జీవితం గనక అది ప్రభావవంతంగా వాడబడితే అది ఉపవాసం అని దేవుడు డిఫైన్ చేస్తున్నాడు. నీ పెళ్లి కావడం కోసం నువ్వు ఉపవాసం ఉండేది దేవుడు దాని ఉపవాసంగా పరిగణ తీసుకోవట్లా. నీ ఉద్యోగాల కోసం నువ్వు ఉండేటువంటి ఉపవాసాన్ని దేవుడు పరిగణలో తీసుకోవట్లా. నీ ఆరోగ్యం కోసం నువ్వు ఉండేటువంటి ఉపవాసాన్ని దేవుడు పరిగణలో తీసుకోవట్లా. దేవుడు కోరుకున్న నిజమైన ఉపవాసం ఏంటో తెలుసా? నీ జీవితం ఇతరుల జీవితాన్ని ఏదైతే ప్రభావితం చేస్తుందో,
ఇతర జీవితంలో నీ జీవితం ఏ రకంగా ఇన్వెస్ట్ అవుతుందో, దట్ ఈస్ ట్రూ ఫాస్టింగ్. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని దగ్గర ఉపవాసం అనేటువంటిది ఇతరుల జీవితాల్లో నీ ప్రభావాన్ని పెంచాలి. అది దేవుడు కోరుకుంటున్న ఉపవాసం. నీ కోరికలు తీర్చుకోవటం దగ్గర నీ కోరికలు తీర్చుకోవటం కోసం దేవుని దగ్గర నువ్వు చేసేటువంటి బ్లాక్మెయిల్ దేవుడు ఫాస్టింగ్గా కన్సిడర్ చేయటం లేదు. దానికంటే ఏమన్నాడు? ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ యూస్ఫుల్ టు రిడీమ్ అదర్స్, దెన్ దట్ ఈస్ ట్రూ ఫాస్టింగ్. కాబట్టి జాగ్రత్త వినండి, ఫాస్టింగ్ దేనికోసం చేయాలా? మన కోసం కాదు, మన జీవితాలు ఇతరుల జీవితాల్లో పని చేయటానికి ఫాస్టింగ్ ఉండండి. మీ జీవితాల ద్వారా దేవుడు ఇతరుల జీవితాల్లో పనిచేసేటట్లుగా ఫాస్టింగ్ ఉండండి. దట్ ఈస్ ట్రూ ఫాస్టింగ్. ఒక రకంగా ప్రభు అంటున్నాడు, కేవలము నీ కోసము గనక, నీ యొక్క అవసరతల కొరకు గనక, నీకున్నటువంటి కన్సర్న్ బట్టి నువ్వు గనక ఫాస్టింగ్ చేస్తే నేను ఆ ఫాస్టింగ్ కోరుకోవటలేదు. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఫాస్టింగ్ ఉండాల్సింది ఇతరుల కోసం. నువ్వు ఫాస్టింగ్ ఉండాల్సింది నీ ఆత్మీయ జీవితం ఇతరులను ప్రభావితం చేసేందుకు. బట్ అదర్ దాన్ దట్ గాడ్ డజంట్ రిక్వైర్ యువర్ ఫాస్టింగ్. నీ కోరికల కోసమో, నీ అవసరాల కోసమో, దేవుని దగ్గర నుండి లాక్కోవటం కోసమో నువ్వు చేసే ఉపాసన దేవుడికి అక్కర్లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటి తెలుసా? మన జీవితాలు ఎదగటం కంటే కూడా మన జీవితాల ద్వారా దేవుడు ఇతరుల జీవితాల్ని సంధించడం అనేటువంటిది, అది జరగాలంటే మన జీవితాల్లో ఫాస్టింగ్ అనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మాటకు వస్తే యేసుప్రభువారు ఆయన ఏమన్నాడమ్మా? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకుంటిరి, దిగంబరునయ్యుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు నీవు వచ్చితిరి. దాని అర్థం ఏంటి తెలుసా? When your life creates impact in the life of others, that is true fasting. దేవుడు అది కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపటానికి దేవుడు నిన్ను ఫాస్టింగ్ చేయమంటలే. నీ జీవితం ద్వారా ఇతరుల జీవితాలు ప్రభావం చేయబట్టానికి దేవుడు నీ జీవితంలో ఫాస్టింగ్ ఉండమంటున్నాడు. దట్ ఈస్ ట్రూ ఫాస్టింగ్. When your life creates impact in other people. ఆ మాటకొస్తే నా కొరకు దేవుడు ఏం చేయాలి అన్నది మతమైతే, నా ద్వారా దేవుడు ఇతరులకు ఏం చేయాలనుకుంటున్నాడు అది క్రైస్తవ జీవితం. దేవుడు మనకిచ్చిన రక్షణ, దేవుడు మనకిచ్చిన వనరులు, దేవుడు మనకిచ్చినటువంటి బ్లెస్సింగ్స్ మన కొరకు కాదు, ఇతరుల కొరకు ఉపయోగపడాలి. ఆ రకంగా మన జీవితాలు వాడబడినప్పుడే దాన్ని దేవుడు పరిగణలో తీసుకుంటాడు. అది నిజమైనటువంటి ఫాస్టింగ్ అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. ఇది మీకు అర్థం కావటానికి మనకందరికీ తెలిసినటువంటి స్టోరీ. దాన్ని నేను జెరికో రోడ్ టెస్ట్ అన్నా. అన్నమాట మీకు అర్థమవుతుందా? మన జీవితాల్ని టెస్ట్ చేసేటువంటి ఉపమానం ఇది. జాగ్రత్త వినండి. ఏమన్నాడు అక్కడ? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసును పరీక్షింపజూసి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలెను? జాగ్రత్త వినండి. అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? నేను నిత్య జీవితంలో ఎట్లా ప్రవేశించాలి అని అడగలే. నా మాట మీకు అర్థమవుతుందా? నేను ఎట్లా రక్షించబడాలి అని అడగలే. ప్రభుని ఏమని అడిగాడు తెలుసా? నేను ఎట్లా నిత్య జీవితాన్ని సంపాదించుకోవాలి. హౌ డు ఐ ఇన్హెరిట్ కింగ్డమ్? మన కోరు కూడా అదే కదా. ఉద్యోగం ఎట్లా సంపాదించాలి, డబ్బులు ఎట్లా
సంపాదించాలి. మన తాపత్రం అది దేని కొరకు? ఎట్లా సంపాదించాలి. ఈ తాపత్రం కూడా ఏంటి? ఈయన అనుకున్నాడు డబ్బులు సంపాదించినట్లు, ఉద్యోగాలు సంపాదించినట్లు. ఏం సంపాదించవచ్చు? నిత్య జీవితాన్ని. అదే అడిగిన ప్రశ్న. హౌ డు ఐ ఇన్హెరిట్ అన్నాడు. అంటే నేను సొత్తుగా నిత్య జీవితాన్ని ఎట్లా పొందుకోగలను అంటే ఈయన ఏమనుకున్నాడు? డబ్బులు సంపాదించినట్టు, ఉద్యోగం సంపాదించినట్టు, పెళ్లి సంపాదించినట్టు, పరలోకం కూడా సంపాదించాలనుకుంటున్నాడు ఈయన. అప్పుడు యేసుప్రభువు వారు ఏం స్టోరీ చెప్పాడు? మంచి సామ్రాజ్య స్టోరీ చెప్పాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అతను అడిగిన ప్రశ్న అది. హౌ డు ఐ ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్? నేను నిత్య జీవితానికి ఎట్లాగా నేను వారసుడిని అవుతాను, ఎట్లా నేను సొత్తుగా పొందుకుంటాను, ఎట్లా నేను సంపాదించుకుంటాను అని అర్థం ఏంటి తెలుసా? దేవుడు నాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, సొత్తు నేను ఎట్లా సంపాదించుకుంటాను అని అంటే చాలా సింపుల్గా ప్రభు ఏం చేశాడు? మంచి సామ్రాజ్య స్టోరీ చెప్పాడు. మంచి సామ్రాజ్య స్టోరీలో ఫస్ట్ ఎవరు వచ్చాడు? యాజకుడు ఎక్కడి నుండి వచ్చాడు? మాట్లాడరే, టెంపుల్ నుండి వచ్చాడు. అవునా? అంటే అప్పుడే చక్కగా పాస్టర్ గారు ప్రసంగం చేసి రోడ్డు మీద వస్తున్నాడు. రోడ్డు మీద వచ్చినప్పుడు ఎవరు కనపడ్డారు? ఎవరు కనపడ్డారమ్మా? ఆ మాట మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఎవరు వచ్చారు? ఇప్పటిదాకా యాజకుడు ఎక్కడ బిజీగా ఉన్నాడు? ఊర్లోనా, టెంపుల్లోనా? టెంపుల్లో. సో టెంపుల్లో చాలా బిజీగా ఉన్నాడు ఇప్పటిదాకా. బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఏం కనబడింది? దొంగలతో కొట్టబడినోడు. ఏం చేశాడు? ఏమైనా చేశాడా? పక్క నుండి వెళ్ళిపోయాడా? దాని అర్థం ఏంటి? నువ్వు చేసిన సర్వీస్ ఉపయోగం ఏంటి? ఎంతసేపు మందిరంలో నువ్వు చేసిన ఉపయోగం ఏంటి? అవునా? ఎప్పుడైనా నువ్వు చేసిన ప్రసంగం ఏంటి? ఉపయోగం ఏమైనా ఉందా? వెన్ దెర్ ఈస్ ఏ నీడ్, నువ్వేం చేస్తున్నావు? ఆ నీడ్ ఏదైనా కావచ్చమ్మా. దాని అర్థం ఇప్పుడు మీరు మంచి సమయంలో వెళ్ళి డబ్బులు ఇచ్చేయమంటా నేను. యూ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్, దెర్ ఈస్ ఎ నీడ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యు ఆర్ కేర్లెస్ అబౌట్ దట్. మరేం చర్చిలో నువ్వు చెప్పిన వాక్యం ఏంటి? నువ్వు చేసింది ఏంటి? ఉపయోగం ఏముందా? నెక్స్ట్ ఎవరు వచ్చాడమ్మా? లేవీడు ఒకడు వచ్చాడు. లేవీడు అంటే డీకన్. పాస్టర్ గారి తర్వాత నెక్స్ట్ ఎవరు ఉంటారు? లీడర్స్ కదా, డీకన్స్. ఇప్పుడు ఆయన వచ్చాడు. పాపం చర్చి అన్ని తాళాలు వేసుకొని, సాపులన్నీ లైన్లో పెట్టుకొని రావాలి కాబట్టి ఇంకొచ్చి లేటుకు వచ్చాడు. ముందు పాస్టర్ గారు ప్రసంగం నుంచి ముందు ఆయన వెళ్ళిపోతాడు కదా. తర్వాత లైన్లో ఎవరు వచ్చాడు? అన్నీ చక్క పెట్టుకొని వెనకాల పెద్దగారు వచ్చాడు. పెద్ద కాదు, డీకన్, పరిచారకుడు వచ్చాడు. ఏం చేశాడు ఆయన? నీడు కనబడింది ఆయన కళ్ళ ముందు. ఏం చేశాడు? నీడు మీట్ అయ్యాడా? పక్క నుండి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరు వచ్చాడమ్మా? అమరేయుడు. వానికి ఐడెంటిటీ ఏమైనా ఉందా? టెంపుల్ ఐడెంటిటీ ఉందా? లేదు. రేస్ ఐడెంటిటీ ఉందా? లేదు. ఆయన ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. కానీ నీడు చూడగానే ఎవరు ప్రతిస్పందించాడు? ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నాడు? ఇది కదా నేను కోరుకుంది, ఇది కదా నేను కోరుకుంది అంటే. జాగ్రత్త వినండి. దేవుడు పెట్టే టెస్ట్లో 3 విషయాలు నీ కళ్ళ ముందు పెడతాడు. ఎరుకో రోడ్ టెస్ట్. అందుకే దీనికి ఏం పెట్టాను? లైసెన్స్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ముందు రోడ్ టెస్టింగ్. వెళ్ళకపోతే లైసెన్స్ రాదు. సో అట్లానే ప్రభు ఏం చేశాడు ఇక్కడ? నీ జీవితంలో ఆయన పని చేయాలంటే హీ పుట్స్ ద టెస్ట్ ఇన్ 3 ఏరియాస్. ఒకటి, అ నీడ్ యు సీ. నీ కళ్ళ ముందు ఒక అవసరత పెడతాడు, అది ఏదైనా కావచ్చు. రెండోది, అ నీడ్ యు ఫీల్. ఆ అవసరత చూసినప్పుడు నువ్వు పక్క నుండి వెళ్ళిపోవు.
ఆ అవసరతను నువ్వు గ్రహిస్తావు. యాజకుడు పక్కెళ్ళిపోయాడు, బికాస్ హీ డింట్ కేర్. లేవీయుడు పక్కెళ్ళిపోయాడు, బికాస్ హీ డజంట్ కేర్. అందులో పాపం ఏమనుకుంటాడు యాజకుడు, ఇప్పటిదా ప్రసంగం చేసి అలసిపోయాను, త్వరగా ఇంటికి వెళ్ళి భోజనం చేయాలా, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి. లేవీడు కూడా ఏమనుకుంటాడు, ఇప్పటిదాకా 3 సర్వీసులు అయిపోయింది, అలసిపోయాం, కాబట్టి ఇంటికి వెళ్ళి ఏం చేయాలా. దే డిడ్ నాట్, అంటే అవసరతను చూశారు కానీ దే డిడ్ నాట్ ఫీల్ ద నీడ్. మూడోది, ఆ నీడ్ యూ కెన్ మీట్. నువ్వు తీర్చగలిగినటువంటి అవసరం నీ కళ్ళ ముందు పెడతాడు. నువ్వు తీర్చలేని అవసరం దేవుడు ఎప్పుడు కళ్ళ ముందు పెట్టడం. సో ఇప్పుడు ఏం చేయాలా, మనము సెన్సిటివ్గా ఆ నీడ్ని మీట్ అయినప్పుడు అది ఉపవాసం అంటే. కారణం ఏంటో తెలుసా, ఫాస్టింగ్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ అదర్స్, నాట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగటం, నువ్వు ఆత్మీయంగా ఎదగటం, దేవునితో సంబంధంలో ఎదగటం దేని కొరకు తెలుసా, నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి. ఒక రకంగా ఇక్కడ బోధకుడు టెస్ట్ ఫెయిల్ అయ్యాడు, చర్చ్లో డీకన్ను టెస్ట్ ఫెయిల్ అయ్యాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఈ టెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటి తెలుసా, ఎంతసేపటికి మన గోలే మనకి, మన అవసరతలే మనకి, మన జీవితమే మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇతరుల జీవితాలు, ఇతరుల అవసరాలు మన కళ్ళ ముందే కనపడవు. వీఆర్ ఇన్సెన్సిటివ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్ అస్. మాకే బోర్డు అవసరం పాస్టర్ గారు, మాకే చాలా నీడ్స్ ఉన్నాయండి. నిజమే, కానీ దేవుడు నీకు ఇచ్చిన జీవితం నీ కొరకు కాదు, దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఇతరులకు. ఆ మాటకు వస్తే, ఇతరుల జీవితంలో నీవు పని చేయటానికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను వాడుకోవటమే నిజమైన ఉపవాసం. నీ అవసరతల కొరకు దేవుని దగ్గర సంపాదించుకోవటం కాదు. దట్ ఈస్ నాట్ ఫాస్టింగ్, దట్స్ నాట్ ప్రేయర్. ఆ మాటకు వస్తే దేవునికి కావాల్సింది నీ ఎంటీ రిలీజన్ కాదు, ఈ రిలేషన్షిప్. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్య వెలుగులో మన జీవితాల్లో సరి చేసుకుందాం. ప్రభు బలను మనం సమీపించుండగా మన జీవితాలు పరిశీలించుకుందాం. మన జీవితాల్లో దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? మన మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి ఈరోజు ప్రభువు బలలో మనం చేయవేయబోతుండగా దేవునితో సంబంధం ఎట్లాగుంది? నీ జీవితాన్ని దేవుడు ఇతరుల జీవితంలో ఆశీర్వాదంగా చేయాలనుకుంటున్నప్పుడు నువ్వెట్లాగా దేవుని చేతిలో వాడబడుతున్నావు? కేవలం నీ సొంత ప్రయోజనాల కొరకు, నీ అవసరతల కొరకు దేవుని దగ్గర నువ్వు చేసేటువంటి ప్రార్థనలు, ఉపవాసాలు దానివల్ల ప్రయోజనకరం కాదు. అది దేవుడు కోరుకోట్ల. ఇతరుల బంధకాలు విప్పుతున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? ఇతరులను ప్రభు దగ్గర నడిపిస్తున్నావా? నీ జీవితం ఇతరులు ప్రభు దగ్గరికి వచ్చేటట్లుగా ప్రభావవంతంగా చేయబడుతుందా? ఇవి జరగకుండా మనం చేసే ఫాస్టింగ్ వల్ల ఉపయోగం ఉందమ్మా. ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభు వాక్య వెలుగులు సరి చేసుకుందాం. ప్రభు బలను మనం పుచ్చుకోకముందు మనం దేవుని దగ్గర సరి చేసుకుంటూ, మన పాపాన్ని ప్రాయశ్చిత్తం పొందుకుంటూ, ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకొని ప్రభు బలలో చేయవేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటాం. నీ వాక్య వెలుగులో ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా మమ్మల్ని సరిచేయండి, బలపరచండి. నీ బలలో చేయవేయటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు.
అయితే మా జీవితాలు ముందుగా సరిచేయబడి ప్రభా, మా పాపం విషయంలో పశ్చాత్తాపడి నీ బలను సమీపించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. యాదృచ్ఛికంగా తీసుకోకుండా, అలవాటుగా తీసుకోకుండా ప్రభా, మా జీవితాలు మీ సన్నిధిలో పరీక్షించుకొని సరిచేసుకొని నీ బలలో చేయవేయనట్లుగా మీరు కృప చూపించమని, నీ కుమారుని యొక్క శరీరం మా కొరకు నలగొట్టబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనక మరొకసారి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా, నెపమెంచకై నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవు మయ్యా. అందరు కలిసి ప్రభు యొక్క శరీరానికి సాధుసులుటను పుచ్చుకుందాం. ప్రభు యొక్క రక్తానికి సాధు రాక్షసు గురించి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధియగు మా గొప్ప దేవా, మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ బలలో ప్రభువా చేయి వేయడానికి, వ్యక్తిగతంగానో కుటుంబాలుగానో మీ సన్నిధికి రావడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు దేవా. మీరు మమ్మల్ని రక్షించుకుని ప్రభువా నీ కుమారుని స్వారూప్యంలోనికి ప్రభువా నేను మమ్మల్ని మలుచుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రములు. నిజమే, మా ప్రార్థనలను సరిచేయండి, మా ఉపవాసములను సరిచేయండి, మా మతపరమైన నాయనా ప్రభా కార్యక్రమాలను సరిచేయమని వేడుకుంటా ఉన్నాం నాయనా. నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి, ప్రార్థించిన ప్రతిసారి ప్రభువా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుంటూ దేవా మా హృదయము ప్రభా మీ ఎదుట యథార్థముగాను నిర్దోషముగాను నైనా నిందారహితముగాను ఉండునట్లు సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి తండ్రి దేవా. మీరేదైతే ఇష్టపడుతూ ఉన్నారో ప్రభా దాన్ని మేము చేయగలిగినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. నిజమే ప్రభా నాయనా బంధింపబడి వారిని విడిపించడానికి ప్రభా నాయనా క్రాంతులుగా ఉన్న వారిని ప్రభా నాయనా వారి కొరకు ప్రార్థించడానికి ప్రభా దేవా మీరు ఇతరుల కొరకు ప్రభా మేము ప్రార్థించేవారముగా, పనిచేసేవారముగా, ప్రయాసపడేవారంగా మీరు మమ్మల్ని మలచమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. మా జీవితాలు దేవా ఇతరులకు ప్రభా ప్రభావవంతంగా ఉండునట్లుగా మా సంఘాన్ని ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటా ఉన్నాం ప్రభా. కృప చూపించండి దేవా. మా ప్రతి పాపమును మీ రక్తములో కడగండి, మా ప్రతి దోషమును మీ రక్తములో కడగండి దేవా. మేము మాలో నైనా దినములు సంవత్సరాలు గడుచుండగా ఎదుగుదల మీరు మాకు దయచేయమని వేడుకుంటా ఉన్నాం. సమయాన్ని వృధాపరచుకోకుండా ప్రభా మీరు అక్కడ సమీపముగా ఉంటుండగా దేవా నీలో ఎదుగుతూ ఇంకా అనేక మందిని నీ వైపు నడిపించే సాధనాలుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రభా నేను రక్తము చిందించుట ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప స్వాస్థ్యమును బట్టి, ఇటర్నల్ లైఫ్ను బట్టి, నిత్య జీవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మేము మీ వద్దకు చేరడం మాత్రమే కాదు కానీ అనేక మందిని నేను నీ యొక్క మార్గంలో నడిపించడానికి మీరు మాకు సహాయం చేయమని, మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యోగ్యముగా మీ చిన్న బలలో చేయడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధార లేయిలా పాపికాశ్రయం బిచును. పరిశుద్ధ తండ్రి పాపిని అడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా
బలము. అందరు కలిసి ప్రభు యొక్క రక్తానికి స్వాతంత్ర సంపుచ్చుకుందాం. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, గొర్రె పిల్ల విలువైన రక్తముతో కడుగబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయి. మంచిది, మనందరం లేచి నిలబడి అనంతలక్ష్మి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళు స్వీట్స్ సిద్ధపరిచారు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా. కాబట్టి స్వీట్స్ తీసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. ప్రభా, మేము నీతో సంబంధం కలిగినట్లుగా, నీ కుమారునిలో ఆనందించినట్లుగా, మా ఆత్మీయ జీవితాల్లో ఎదిగినట్లుగా, ఇతరుల జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉపయోగపడినట్లుగా అట్టి ఉపవాసం ప్రభా మీరు మాకు దయచేయండి. అట్టి ప్రార్థన మీరు మాకు దయచేయండి. అటువంటి ఆత్మీయ ఎదుగుదల మీరు మాకు దయచేయండి. మేము కేవలం సమయాన్ని వాడుకోకుండా మా జీవితాలు ఎదుగునట్లుగా మీరు సహాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ తిరిగి వేయం కలుసుకుని పర్యంతం కూడా మీ కృపాక్షేమం మాతో ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. అన్నస్లు మీ శిశుపకాలను క్షమించండి. వంశోధులో దాకా దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, కుమార్తె యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.